నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ కేసీఆర్ది ప్రత్యేక శైలి. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు సైలెంట్గా ఉంటారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన తీసుకునే వ్యూహాలు మాత్రం ఆ తరువాత ఆలోచిస్తే దట్ ఈస్ కేసీఆర్ అని అనిపించక తప్పదు. తెలంగాణ తెచ్చిన పార్టీ 2 సార్లు బీఆర్ఎస్ ను తిరుగులేని మెజారిటీతో అధికారంలో నిలబెట్టారు కేసీఆర్. అయితే గత ఎన్నికల్లో అనూహ్యంగా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 4 స్థానాలను మాత్రమే కలుపుకొని 65 స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్. ఇక సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినా ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందనే టెన్షన్ మాత్రం అందరిలో ఉండేది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు తెరలేపారు రేవంత్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్ గా ముందుకు కదులుతూ ఉండగా ఇప్పటి వరకు ఆ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గుట్టికి చేరిపోయారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫిరాయింపులను సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గతంలో చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోలను ప్రజలకు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. పార్టీ మారితే ఉప ఎన్నికలు తప్పవని సంకేతాలు ఇస్తున్నారు. ఓవైపు న్యాయ పోరాటం, మరోవైపు స్పీకర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళుతూ రాజకీయ వర్గాల్లో కాకా పుట్టిస్తున్నారు. పార్టీ మారిన వారిని లైట్ తీసుకుంటున్న కేసీఆర్ మళ్లీ అధికారం మనదేననే ధీమా కేడర్లో కల్పిస్తున్నారు. 8 నెలల కాలంలోనే కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని, ఇది ప్రజలకు ఎప్పుడో అర్థమైందని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగామని, ఇది ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కూడా. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇది ఎవరికి అనుకూలంగా మారుతుందో తెలియదు కానీ ప్రజలు మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ నేతలపై గులాబీ నేతలు ఫోకస్ పెట్టారు. కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని త్వరలోనే ఇన్ఛార్జీలు నియమించి ఉప ఎన్నికలకు రెడీ కావాలని సూచిస్తున్నారు. పటాన్చెరులో కొలన్ బాలరెడ్డి, ఆదర్శ్ రెడ్డితో పాటు మెట్టు కుమార్ యాదవ్ పోటీ పడుతూ ఉండగా, జగిత్యాలలో ఇన్ఛార్జిగా సీనియర్ నేత ఊరుగంటి రమణారావు, జడ్పీ చైర్పర్సన్ దేవవసంత పోటీ పడుతున్నారు. ఖైరతాబాద్ ఇన్ఛార్జి పదవి కోసం మన్నే గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పోటీ పడుతున్నారు. ఇక స్టేషన్ ఘన్పూర్ లో ఇప్పటికే మాజీ మంత్రి రాజయ్య ప్రచారాన్ని తలపించేలా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బాన్సువాడ, భద్రాచలం, గద్వాల, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చి ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కడితే కేసీఆర్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో అధికారం గులాబీ పార్టీదేనన్న ధీమా కేడర్లో కలగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్, హరీష్ ఆకారం పెరిగింది తప్ప తెలివి పెరగలే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.